హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం చదువుకునే స్టోరీ పేరు కుచ్చుల్లోయ్ కుచ్చిళ్ళు. రాసిన వారు రవళి. జర్మనీ దేశపు బెర్లిన్ నగరం అంటే అభిమన్యుకి ప్రత్యేక అభిమానం. ఇప్పుడు ఆ నగరంలోని 5 నక్షత్రాల హోటల్ రూమ్లో అభిమన్యు ఎదురు చూస్తున్న సమయం ఇంకొద్ది క్షణాల్లో రాబోతుంది. అతని గుండె లయ వేగం పెరిగింది. ఊహించుకుంటుంటేనే మధురంగా అనిపిస్తుంది. ఇక్కడ కలుద్దామని అభిమన్యు 3 నెలల క్రితం ప్రపోజ్ చేస్తే ఇప్పటికి ఒప్పుకున్నది సౌమ్య. పేర్లోనే అందముంది. ఆమెను మొదటిసారి చూసినప్పుడే తల తిప్పుకోలేకపోయాడు. స్నేహితుని రిసెప్షన్లో చూశాడు. చీరకట్టులో జిగేల్మనిపిస్తున్న సౌందర్యం, కట్టుకున్న కుచ్చిళ్లతో మరీ అందం. అక్కడున్న వారందరూ ఒకసారి చూసి మరోసారి చూడ్డానికి తప్పక ప్రయత్నించే ఉంటారు. సిల్కీ బ్లాక్ షిఫాన్ చీర, స్లీవ్లెస్ మ్యాచింగ్ జాకెట్, తెల్లని మేను ఛాయ, విరబోసిన బ్లాక్ హెయిర్, సన్నని నడుము, ఐ హీల్స్తో ఇంకొంచెం పెరిగిన హైటు, ఆపై చెరగని చిరునవ్వు. అభిమన్యు తనని చూస్తున్నట్టు గ్రహించి ఆమె తనంతట తన వచ్చి హాయ్ అని చెప్పి క్రీగంట చూసి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ చూపు అభిమన్యు గుండెల్లో గుచ్చుకుంది. 1 నెల తర్వాత అనుకోని సందర్భం. అభిమన్యు జర్మనీలో సిటీ టూర్ బస్సులో కూర్చొని ఫ్రాంక్ఫర్ట్ సిటీని చూడటానికి బయలుదేరాడు. అది హిప్ హాప్ బస్సు. అంటే ఎక్కడైనా దిగి అక్కడున్న స్థలాన్ని దర్శించి అదే రూట్లోని మరో బస్సు ఎక్కొచ్చు. కావలసిన చోట ఎక్కువసేపు గడపాలంటే ఇది మంచి సదుపాయం. అలా సెంట్రల్ స్క్వేర్లో దిగి అక్కడవన్నీ చూసుకొని తర్వాతి బస్సు కోసం వేచి చూస్తున్నాడు. పక్క నుంచి వస్తున్న మంచి ఫ్రాగ్రెన్స్తో తల తిప్పి చూసిన క్షణం ఆశ్చర్యంతో కూడిన ఆనందమైంది. పక్కనే క్రితం ఫంక్షన్లో కనపడిన అమ్మాయి. ఆ పరిమళాన్ని బట్టే గ్రహించాడు ఆమెనని. తను వెతుకుతున్న అమ్మాయి. గాలికి ఎగురుతున్న కురులు, పింక్ కలర్ చీర, ఎంబ్రాయిడరీ బ్లౌజు, లోనెక్ డిజైన్తో అంచున ముత్యాల వరుస, చేతిలో స్టైల్గా పట్టుకొని ఉన్న క్యాల్ప్రీ వ్యానిట్ బ్యాగ్. అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎండ కాచి ఎన్ని రోజులైందో అన్నట్టుంది. ఆకుపచ్చని ప్రకృతి చుట్టూ అందమైన పూల చెట్లు, ట్రామ్, సిటీ బస్ రూట్స్ జంక్షన్గా అటువైపుకు తిరిగే ప్రదేశం. బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న మరో 10 మంది విదేశీలు. తానే అవునా కాదా అన్న చిన్న సందేహం ఉన్నా ఆమె చీరకట్టు చూసి కుచ్చిళ్ళ తీరు చూసిన తనకెప్పుడు అబద్ధం చెప్పనని ప్రగాఢ నమ్మకం అభిమన్యుకి. దగ్గరకు వెళ్ళాలనుకొని ధైర్యం చాలక అలా చూస్తూ ఉండిపోయాడు అభిమన్యు. అదాటున ఇటు చూసిందా అమ్మాయి. అభిమన్యుని గుర్తుపట్టి ఒక చిరునవ్వు నవ్వి దగ్గరికి వచ్చింది. హాయ్ అదే తీయనైన స్వరంతో అన్న మాట గుండెను తాకింది. ఓహ్, తనను గుర్తుపట్టిందే అన్న ఆనందం ఇనుమడించింది. మీరు ఇక్కడ అడిగింది తనే. నేను జర్మనీ విజిట్ కోసం వచ్చానండి అని సమాధానం ఆటోమేటిక్గా వచ్చింది అభిమన్యు నోటి నుండి. మీరే కదా 1 నెల క్రితం సురేష్ గారి ఫంక్షన్కి వచ్చింది? మీరే అయి ఉంటారులే, నేను తప్పవను. ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? ఎక్కడుంటారు? ప్రశ్నలు గలగలమంటూ రాలిపోతున్నాయి ఒకదాని వెంట ఒకటి. అవి అడిగేటప్పుడు ఆమె కళ్ళల్లో ఒక స్నేహ మెరుపు చమక్కుమంటుంది. ఆమెనే చూస్తూ ఉండిపోయిన అభిమన్యు తేరుకొని అవునండి, అక్కడే మిమ్మల్ని చూశాను. ఓ పట్టాన మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, గుర్తుపట్టలేకపోయాను అన్నాడు చిరునవ్వుతో గాలిలో తేలియాడుతున్న భావన. పర్లేదు, మీరెక్కడుంటున్నారు అడిగింది. సిటీ సెంట్రల్ ప్లాజా హోటల్లో దిగానండి. ఇంకా 2 రోజుల్లో ఇండియా తిరుగు ప్రయాణం చెప్పాడు అభిమన్యు. ఓ అవునా, మేము 2 రోజుల తర్వాతే ఇండియాకి. ఏ ఫ్లైట్ తిరిగి అడిగింది. ఇంపీరియర్ ఎయిర్లైన్స్ టు హైదరాబాద్, ట్రాన్స్ టు దుబాయ్ మీదుగా చెప్పాడు అభిమన్యు. నా ట్రాన్సిట్ దుబాయే. ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. నేను అక్కడి నుంచి ముంబై వెళ్తాను. ఎదురు ట్రాన్సిట్ దుబాయ్ అంటే దుబాయ్లో ఛాన్స్ ఉంది మళ్ళీ మనం కలవడానికి. ముచ్చటగా 3వ సారి
అన్నాడు నవ్వుతూ అభిమన్యు. అలా కాదు అన్నది. తన మాటలు ఆమెకు బాధ కలిగించాయేమో కలుద్దామన్నందుకు అని భావించిన అభిమన్యుకి ఆమె సమాధానం ఎంతో హాయిని కలిగించింది. అది 5వది అవ్వచ్చేమో. రేపు ఒకసారి సిటీలో వీలైతే ఒక కప్పు కాఫీకి, ఎల్లుండి మరోసారి అంటే 4వసారి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో, ఇక 5వసారి దుబాయ్లో. సో ఈజీ క్యాలిక్యులేషన్స్. రేపు కాఫీకి కలుద్దాం అని చెప్పని మాటలు అభిమన్యుకి ఆమెపై అభిమానాన్ని రెట్టింపు చేశాయి. తానెవరో తెలియదు, ఇలా విదేశంలో మళ్ళీ అనుకోకుండా కలుసుకున్నాం. ఆమె గురించి ఎన్నో రోజులుగా వెతుకుతున్న తనకు ఇలా అనుకోకుండా కలవటం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అభిమన్యు ఆలోచనలు చకచకా పరుగు తీస్తున్నాయి. ఆమె చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె చేతి స్పర్శ తన నరాలలో జువ్వునమనిపించింది. అందానికి మరో పేరు మళ్ళీ ఉంది. నాజూకు చేతివేళ్లను చూశాడు. గోరింటాకు పెట్టుకున్న వేళ్ళు, సన్నటి స్టైలిష్ డైమండ్ ఉంగరం, గోల్డ్ బ్రాస్లెట్. ఇవి స్వచ్ఛమైన మనసును అద్దంలోంచి చూపించినట్టు గుర్తులట. ఎక్కడో చదివాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బస్సులో అప్సరసల పక్కనే ఉన్న ఆ అందాల రాశితో పాటుగా ఎక్కాడు అభిమన్యు. మీ పేరు? సౌమ్య. ముద్దుగా సౌ అంటారు నాకు కావలసిన వాళ్ళందరూ. మీరు పిలవచ్చు అలా అన్న మాటలు తనను తనకు కావలసిన వాళ్ళుగా ట్రీట్ చేస్తుందన్న ఫీలింగ్ సరికొత్త ఊహలను కలుగజేస్తున్నాయి. నేను అభిమన్యు, అభి అని పిలవచ్చు అని చెప్పాడు. బాగున్నాయి షార్ట్ పేర్లు. గలగలా నవ్వింది. ఆ రోజు సిటీ టూర్లో చూడవలసిన ప్రదేశాలు చూసి చివరి స్టాప్ యాపిల్ గార్డెన్స్ దగ్గర దిగారు. అప్పటిదాకా చూడవలసిన ప్రదేశాలు ఎన్నున్నా అభిమన్యు మాత్రం ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆ చివరి స్టాప్ వచ్చే వరకు అక్కడి యాపిల్ గార్డెన్స్లో రకరకాల యాపిల్స్ చెట్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఒక చెట్టు దగ్గర సౌమ్య నేను ఆ యాపిల్ కోస్తాను అంటే చెట్టు దగ్గరికి అభిని తీసుకెళ్ళింది. ఆమెనే చూస్తూ ఊహల్లో తేలిపోయాడు అభి. ఓ చిన్న హెల్ప్ చేస్తారా? ఈ చెట్టు పైన ఉన్న యాపిల్స్ అందుకోవాలని ఉంది. కాస్త నన్ను ఎత్తుకుంటారా? ఏమనుకోకుండా నేను ఆ పండుగ వస్తాను అంది. ఆ మాటలు విన్న అభిమన్యు సంతోషానికి ఆనకట్టలేదు. అలాగే అంటూ ఆమె సన్నని నడుముని తన బలిష్టమైన 2 చేతులతో సుతారంగా పట్టుకొని ఎత్తుకున్నాడు. ఆమె లోతైన నాభి దగ్గరగా తన శ్వాస. కొత్తగా ఉంది అనుభవం. మునిపెన్నడు ఎరుగని ఒక అద్భుతంగా ఉంది. ఆమె శరీరం తనకింత దగ్గరగానా? ఆ సమయంలో చీర కుచ్చిళ్ళు తన ముఖానికి తగులుతున్నాయి. ఆ అంచుల అందాలు ఆస్వాదించగలగటం అదృష్టమే. ఆ సమయంలో పైన యాపిల్స్ కోయడానికి చేతులు చాచి గట్టిగా పట్టుకోండి, కింద పడతానేమో సౌమ్య భయంగా అనడంతో ఏం కాదు నేనున్నాగా ఓ భరోసా ఇచ్చి తన చేతులతో ఆ నడుమును గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. ఏమాత్రం నొప్పి కలిగించకుండా. అది అతని మనసులో మన్మథ బాణం తగిలినట్టుంది. ఆ సమయంలో ఓ పక్కకి జరిగిన ఆమె చీరపళ్ళు అభిమన్యు ముక్కు కొన ఎక్కడెక్కడో తగులుతూ గిలిగింతలు పెట్టింది. ఒక యాపిల్ని కోసి ఇక దింపవచ్చు అనగానే అప్పుడేనా అన్న ఫీలింగ్ కలిగింది. ఇంకొకటి కోయండి, పర్లేదు నేను పట్టుకున్నాగా మిమ్మల్ని అన్నాడు అభిమన్యు మరో లోకంలో విహరిస్తున్నట్టు. అయితే ఇంకొకటి కోస్తాను ఉండండి అంటూ మరొక యాపిల్ని కోసి ఇక దించండి మహాన్ బావా అంది. బావా అందా? బావా అందో అర్థం కాలేదు. ఆ సమయంలో ఇద్దరి కళ్ళు కలిశాయి. ఏదో మెరుపు అక్కడ. పెద్దగా పరిచయం లేకపోయినా కొద్ది సమయంలోనే ఒక స్నేహబంధం ఏర్పడింది. జారుతున్న బయట సర్దుకుంటూ సిగ్గుపడుతూ ఏం అనుకోలేదుగా, అల్లరి చేయటంలో నేను నెంబర్ 1 అంటూ నవ్వుతూ అంది. ఎవరొద్దంటారు ఈ అవకాశం అని మనసులో అనుకుంటూ దించాడు. ఆమెనే చూస్తూ ఉన్నాడు. అభిమన్యు, ఐ లవ్ యూ అభి అంది వెంటనే సౌమ్య. అనుకుని ఆ తీపి మాటలు విన్న అభి ఆనంద డోలికల్లో మునిగిపోయి విన్నది నిజమా కళ అన్నంతగా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టుడైపోయాడు. ఐటు అన్న పదాలు వాటంతటా అవే వచ్చేశాయి. హలో అభి గారు, ఏ కళ కంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన సౌమ్య మాటలతో
అందమైన ఊహల్లోంచి బయటకు వచ్చాడు అభి. బాయ్ మరి, రేపు కలుద్దామా అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చింది సౌమ్య. ఆ రోజు మరవలేని రోజు. ఫ్రాంక్ఫర్ట్లో ఫ్రాంక్గా చలాకీగా ఉండే అమ్మాయి తిరిగి అభిమన్యుకి కనపడటం, తన ఊహల్లో ఆమెను ఎత్తుకోవటం, ఆమె ఐ లవ్ యూ అనటం నిజంగా జరిగితే ఎంత బాగుండు అనుకున్నాడు అభి. మరుసటి రోజు ప్రయాణం. దుబాయ్ ట్రాన్సిట్ బిజినెస్ క్లాస్ లాంజ్లో కూర్చున్న అభిమన్యు దగ్గరికి హాయ్ అంటూ పలకరించడానికి వచ్చిన ఆమెను చూసిన ఆనందానికి అవధులేవు. చాలాసేపటి నుంచి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. అభి, నా ముంబై ఫ్లైట్ టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం, ఈలోగా ఫోన్లో ఎలాగో మాట్లాడుకుంటాంగా, నిన్నోసారి పలకరిద్దామని ఇక్కడి దాకా వచ్చాను, బాయ్ అంటే వెళ్ళిపోయింది. దుబాయ్ రష్లో హాయిగా ఓ గంటన్నా మాట్లాడాలన్న కుదరని పరిస్థితి. మళ్ళీ ఎప్పుడో తన స్పర్శ. ఆలోచిస్తున్న అభి తన ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించగానే అన్యమనస్కంగానే లేచాడు వెళ్ళడానికి. ఆమె కోసం హోటల్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత తిరిగి కలిసే క్షణం. ఎంతో ఆతృతగా ఎదురు చూపులు. ఆమెతో ఎన్నో పంచుకోవాలి. ఆ స్పర్శ మళ్ళీ కావాలి. తననోసారి ఎత్తుకోవాలి. ఆ కుచ్చుళ్ళ అనుభవం మరోసారి కావాలి. అనేక ఊహల్లో తేలియాడుతున్న అభి. అప్పుడే రూమ్ బెల్ మోగింది. వచ్చేసింది, తన కళ్ళకంటున్న ఆ క్షణం వచ్చేసింది, మాట దాటదు తను అనుకుంటూ డోర్ తీశాడు అభి. ఎదురుగా ఇద్దరు, సౌమ్యతో పాటు మరొకరు. ఆశ్చర్యంలో పడిపోయాడు అభి. హాయ్ మధురస్వరం. హాయ్ కమిన్ అని ఇద్దరిని స్వాగతించాడు అభి. లోపలికి వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంటూ హాయ్ అభి, మీట్ మై ఫియాన్సీ రాజ్. అది విన్నా అభికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మా ఎంగేజ్మెంట్ నిన్ననే జరిగింది, ఇదే సిటీలో, మేము ఇదే హోటల్లో ఉన్నాం, త్వరలో మా పెళ్ళి, నువ్వు ఇక్కడే ఉన్నావని కలుద్దామనేసరికి ఎంతో ఆనందపడ్డాను. రాజును స్వయంగా పరిచయం చేద్దామని వచ్చాను అంది సౌమ్య. ఒక్కసారిగా కళ్ళల్లోంచి అశ్రులు రాలాయి, కానీ కనపడనట్టు. తను అనుకున్నది జరగదు, ఎప్పుడు అలవాటైపోయింది అన్న ఓ బాధ అభి గుండెల్లో అలాగే ఉండిపోయింది. ఎవరో బెల్లు ఆగకుండా కొడుతున్నారు. ఉలిక్కిపడి లేచాడు అభి. ఎప్పుడు పట్టేసిందో చల్లని వాతావరణానికి కునుకు పట్టేసింది. ఏదో పీడకల. లేచి తలుపు తీశాడు. వెండి వెన్నెలలా సౌ పక్కనే ఓ పెద్దయిన. ప్లీజ్ కమిన్ అన్నాడు చిరునవ్వుతో అభిమన్యం. నీకు సర్ప్రైజ్ ఇద్దామని మా డాడీని తీసుకొచ్చా అంది నవ్వుతూ. వెల్కమ్ సార్, రండి కూర్చోండి అన్నాడు. కూర్చోడానికి టైం లేదు, ముహూర్తాలు పెట్టుకోవాలి, అవతల పెళ్లి పనులు చేసుకోవాలి అన్నాడు ఆచి చూసుకుంటూ. పెళ్ళెవరికి అన్నాడు అభి. సౌకి అన్నాడు ఆయన చాలా కూల్గా. ఎవరితో అన్నాడు ఆందోళనగా అభి. నీతో. అప్పటిదాకా సౌ చీర కుచ్చుల మీద ఉన్న దృష్టి ఇప్పుడు సౌ డాడీ కాళ్ళ మీద పడింది. ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు. మీరు మీ ప్రేమని ఆస్వాదించండి, జీవితాన్ని అనుభవించండి అన్నాడు ఆయన దీవిస్తూ. అభి, నీ ఓవర్ యాక్షన్ చాలు. డాడీ, మీరు ఆ డోర్ దగ్గరగా వేసి వెళ్ళి పనులు చూడండి. అభితో నాకు ప్రైవేట్గా చాలా పనులున్నాయి అంది సౌ. డాడీ వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా నీ చూపులు చీర కుర్చీలు దాటి పైకి వెళ్తాయా లేదా అంది సీరియస్గా. పెళ్ళయ్యాక కుర్చీలతో పనేముంది అన్నాడు అభి ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ. కథ బాగుందా? రాసిన వారికి ధన్యవాదాలు మనందరి తరపున. అండ్ నేను చదివే విధానం నచ్చితే తప్పకుండా ఈ కథకి ఒక లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉన్నది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.